కాకినాడ చేరుకున్నారు ఓడలరేవు మత్స్యకారులు. వారిని సాదరంగా ఆహ్వానించారు స్థానిక ప్రజాప్రతినిధులు. వారికి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ రాజశేఖరం. మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే కొండబాబు. పశ్చిమ బెంగాల్ నుంచి వారిని తీసుకొచ్చిన అధికారులు అమలాపురం స్వగ్రామాలకు తీసుకుని వెళ్తున్నారు. ఈ నెల 3న ఓడలరేవు నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు మత్స్యకారులు. 23 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్ తీరానికి చేరారు మత్స్యకారులు. నుంచి వెళ్తే 3వ తారీఖున బయలుదేరామండి. అక్కడ 3వ తారీఖున బయలుదేరితే అక్కడ నుంచి ఒక 20 మైళ్ళ దాకా 30 మైళ్ళ దాకా వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఫిషింగ్ చేద్దామని స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే బుట్ట వేసామండి. బుట్ట వేసిన తర్వాత ఆ బుట్ట యాంకర్ పట్టేసి ఇంకా అలాగా మేము ఫిషింగ్ చేద్దామని స్టార్ట్ చేసాం. అవ్వలేదు, ఏమీ పట్టలేదు. అయితే మళ్ళీ వేరే చోటుకి వెళ్దామని చెప్పేసి ఇంకా పొద్దున్నే వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. తీరబోయి చూసేటప్పటికి అక్కడ కూడా పొద్దున్న సాయంకాలం కూడా ఫిషింగ్ ఏమీ లేదు. లేకపోతే ఇంకా అక్కడ యాంకర్ పీకేసి బయలుదేరదాం అనుకునేవాడికి ఈయన స్టార్ట్ అవ్వకపోతే మళ్ళీ గేర్ బాక్స్ పట్టేసింది. చాలాసేపు ట్రై చేసి ఇంకా అవ్వకపోతే ఇంకా అలాగా 280 మైళ్ళకి లోపలికి లాకపోతే ఇంకా అక్కడ నుంచి మేము తెరసాపు ఎత్తుకుని లోపల నుంచి దరికి వస్తూ ఉంటుంటే రోజు రోజుకి తుఫాన్ ఎక్కువైపోయింది. మాకు అసలు సూర్యుడే కనపడలేదన్నమాట. అంతా చీకటే, ఎవ్వరు కనపడలేదు. ఎవరు కనపడితే ఇంకా అందరం భయపడిపోయాం. కానీ చాప ఎత్తుకుని ఇంకా అలాగే మెల్లమెల్లగా వస్తుంటే మళ్ళీ రిటర్న్ లాక్కెళ్ళిపోయింది. అలాగా 23 రోజులు కూడా నానా యాతన పడి లాస్ట్కి ఈ సారు బోర్డు దగ్గర చేరుకున్నామండి. వీళ్ళు ఊరు చేరుకున్నాక ఈయన బోర్డు పంపించారు. ఈయన బోర్డు పంపించిన తర్వాత అప్పుడు మేము ఆ ఊరు చేరి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మాకు అన్ని సౌకర్యాలు 23 రోజులు అండి. అక్కడ వాళ్ళకి వాతావరణం కూడా సహకరించడం వల్ల దగ్గర వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్ దగ్గర దిగా దగ్గర చేరుకోవడం జరిగింది. దిగా దగ్గరికి చేరుకుంటే అక్కడ బోట్ ఓనర్ అరవింద్ వాళ్ళకి కనిపించడం, వాళ్ళ దగ్గర ఉండి తీసుకురావడం, వాళ్ళని సేఫ్టీగా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన అక్కడ ఉన్న పేషెంట్ని ఇవన్నీ చేయడం చాలా బాగా సహకరించారు వాళ్ళు. ఈరోజు మనం మనస్ఫూర్తిగా ఈ రోజున అరవింద్ బర్మ గారిని వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున అభినందిస్తున్నాం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.